నేను ఏపీఎస్ఆర్టీసీ తుని డిపో మేనేజర్. మాకు ఇంజనీర్ ఒకసారి తుని డిపో అంటే ఈ బస్సులు నా అండర్లో ఉంటాయి. మమ్మల్ని బస్సుల్లో ప్రయాణం చేయమన్నారు. అన్ని బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాం. మీరు ఈ స్త్రీ శక్తి పథకం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో దాని అందరికీ చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే కండక్టర్ గారు ఒక ఆయనే ఉంటాడు. మీరు 100 మంది ఎక్కేటప్పుడు కొద్దిగా సహకరించాలి మీరు అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఒక ఐదు కార్డులు, ఆధార్ కార్డా, ఏ కార్డులమ్మా చెప్పగలను, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకొక 2 ఉన్నాయని చెప్తాను. అవి ఫ్లెక్సీ కూడా పెట్టేస్తున్నాము. ఆ కార్డు పట్టుకొని ఎందుకు ఎక్కాలంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మాత్రమే. తెలంగాణ వాళ్ళు వచ్చినా, ఒరిస్సా వాళ్ళు వచ్చినా ఎలవ్ చెయ్యం. కేవలము ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఉన్నందువల్ల మీరు ఎక్కిన వాళ్ళు తప్పకుండా ఆధార్ కార్డు చూపిస్తేనే మీకు ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారు ఒక్కసారి నుంచి ఆవిడ పక్కావిడ ఆధార్ కార్డు తెచ్చుకోలేదు. 85 రూపాయలు టికెట్ కొట్టి చేతిలో పెట్టాడు మా కండక్టర్ గారు. తప్పదు, లేదా టికెట్ కొట్టకపోతే మేము ఊరుకోం, చెకింగ్ వాళ్ళు వస్తారు. అందుకని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే మీ వాళ్ళందరికీ చెప్పండి, బస్సు ఎక్కితే ఆధార్ కార్డు ఉండాలి, ఉంటేనే ఫ్రీ, లేదు నేను డబ్బులు పెట్టుకుంటానంటే మీ ఇష్టం. ఒరిజినల్ కార్డు. మళ్ళీ ఆధార్ కార్డులో జిరాక్స్ తీసి లేదా సెల్ ఫోన్లో, ఇప్పుడు మా కుర్రోడు ఏం చేస్తాడంటే సెల్ ఫోన్లో పెట్టేస్తాను చూపించేస్తాడు. సెల్ ఫోన్లో పెట్టినా లేదా ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చినా కుదరదు. ఇంకొక విషయం, ఆధార్ కార్డు ఎప్పుడు తీసుకున్నాం మనం? 2000లో తీసుకున్నాం. 2000 కాదు, అది చిన్నప్పుడు ఫోటో. చిన్నప్పుడు ఫోటో చూసి అమ్మ ఈ కార్డు ఇది కాదని చెప్పి మా వాళ్ళు ఆపేస్తారు. అందుకని అవకాశం ఉంటే అప్డేట్ ఉన్న ఆధార్ కార్డు చూపించండి, లేకపోయినా సరే ఆధార్ కార్డు పట్టండి. కొద్దిగా అందరికీ చెప్పండి అమ్మా, ఈ విషయంలో మాత్రం మీరు అందరికీ చెప్పండి, కొద్దిగా సహకరించండి. బస్సు ఎక్కిన వెంటనే వెనక్కి వెళ్ళిపోతారో ముందుకు వెళ్ళిపోతారో ఈ అట్లో నుంచోకూడదు. ఎందుకు నుంచోకూడదు అంటే ఆయన బ్రేక్ కొట్టాడు అనుకోమ్మా, నువ్వు కిందకి వెళ్ళిపోతావు. నువ్వు కిందకి వెళ్ళిపోయావు అనుకో, చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి నువ్వేం చేస్తున్నావా, మా ఆడబడి కింద పడిపోయింది అని నాకు వాయించేస్తాడు.